కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం అసలే లేదు. మనమే ప్రాజెక్టు రూపకల్పన చేసుకున్నామా, ఏదో ఒక కంపెనీకి కాంట్రాక్టు అప్పగించామా, మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటూ కోట్ల రూపాయలు కుమ్మరించామా, తిరిగి మన అకౌంట్లోకి ఆ డబ్బులు తెప్పించుకున్నామా, ఎవ్వడికి అనుమానం రాకూడదనుకుంటే 4 జేసీబీలతో 4 గుంతలు తవ్వించామా? ఇది బాబు గారి ప్లాన్. ఇంకాస్త ముందుకెళితే కేంద్రం అనుమతులు ఇవ్వలేదు, పనులు ఆగిపోయాయని ప్రజల ముందు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టామా? రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న కాంక్ష చంద్రబాబుకు ఏమాత్రం లేదు. కేవలం కమిషన్లు కొట్టేయాలన్న ఆకాంక్ష తప్ప. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరానికి అంగీకరించి ఇప్పుడు 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచెర్లకు గోదావరి నీళ్లు తీసుకెళ్తామంటే నమ్మడానికి ఆంధ్ర ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా ఏంటి? గల్లీలో బనకచెర్ల అంటూ గట్టిగా అరిచి గీపెట్టి ఢిల్లీలో కాలు కాలిన పిల్లిలా సైలెంట్గా వెనక్కి వచ్చేశారు. కానీ ఎల్లో మీడియాలో ఎలివేషన్లు మామూలుగా లేవుగా. మైకులు పగిలిపోయేలా, బాక్సులు బద్దలయ్యేలా బనకచెర్ల గురించి బాబు అరిచారని, గట్టి పోరాటం చేశారని, భయంతో కేంద్రం వణికిపోయిందని, రేవంత్ రెడ్డికి చెమటలు పట్టించారని అబద్ధాలను అందంగా అచ్చేశారు. కేంద్రం దిగొచ్చేసిందని, నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేసిందని రాసేశారు. అయితే బనకచెర్లపై చర్చే జరగలేదంటూ రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా ఎలివేషన్లను తుస్సుమనిపించారు. ఢిల్లీ టూర్లో బాబు దొరికిపోయినట్టే తప్పుడు రాతలతో రాధాకృష్ణ కూడా దొరికిపోయారా? అసలు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బాబుకు ఉందా? కమిషన్ల కోసమే ఈ కొత్త ప్రాజెక్టుల పేర్లు తెరపైకి తెస్తున్నారా? రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పోలవరానికి ఉరేసి బనకచెర్ల పేరు తెరపైకి తేవడం వెనుక అసలు కథేంటి? దీనికి సమాధానం కమిషన్ల బాబు గారే కరెక్ట్గా చెప్పగలరు. అందుకే వైఎస్ఆర్సీపీ 10 ప్రశ్నలు అడుగుతోంది. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, ఢిల్లీ భేటీలో బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు జరపకుండానే ఏపీ ప్రజలను మోసం చేస్తున్నావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2. గోదావరి బనకచెర్ల అంటూ గల్లీలో అరిచి గోలపెట్టి ఢిల్లీలో ఆ పేరెత్తకుండానే చల్లగా జారుకున్నావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీలో చంద్రబాబు బనకచెర్ల ప్రస్తావనే తేలేదని రేవంత్ రెడ్డి అన్నారా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4. బనకచెర్లపై చర్చ లేకుండానే ఈ నెల 21లోగా నిపుణుల కమిటీ అంటూ రామానాయుడుతో చెప్పించావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5. బనకచెర్లపై రాధాకృష్ణతో ఏపీ ఎడిషన్లో ఒకలా, తెలంగాణ ఎడిషన్లో మరోలా వార్తలు రాయించావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6. అనుమతులు లేకున్నా మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో వేల కోట్ల రూపాయలకు స్కెచ్ గీసావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే మట్టి పనులు ప్రారంభించేసి ప్రజాధనం దోచేయాలని ప్లాన్ చేసావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరానికి అంగీకరించి బనకచెర్ల సాధ్యం కాదని తెలిసినా డ్రామాలాడుతున్నావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9. కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ బనకచెర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే బనకచెర్ల పేరుతో 80,000 కోట్లకు స్కెచ్ గీసావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు.